పిల్లరా, ఈరోజు కొన్ని మంచి విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. లోకంలో ఎంతోమంది సంగీతంలో విద్వాంసులు, సంగీతంలో పండితులు, అందులో కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, రకరకాలైనటువంటి ఈ సంగీతంలో మరి అమెరికా మొదలుకొని మరి ఇంగ్లీష్ సాంగ్స్ కానివ్వండి, హిందీ కానివ్వండి, తమిళ్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఎంతోమంది ఈరోజు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్గా మారి ఎన్నో పాటలను చేస్తున్నారు. చాలామంది అసలు ఈ మ్యూజిక్ అనేది మానవునిలోనికి ఎలా వచ్చింది? సంగీతం అని ఈరోజు మనం వింటున్నాం. అందులో చాలామందికి సంగీతం అంటే చాలా ఇష్టం, అందులో మ్యూజిక్ చాలా ఇష్టం. అది ఏ భాష అయినా పర్వాలేదు, ఆ శబ్దం వస్తే చాలు కాళ్ళు చేతులు ఆడేస్తుంటాయి. ఇంతకీ ఈ సంగీతం ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది? దీని గురించి ప్రపంచంలో ఇళయరాజాకి తెలియదు, తెలుసా? రెహమాన్కి తెలియదు. మానవునిలోనికి ఈ సంగీతం ఎలా వచ్చింది? గిటారు వాయించేస్తున్నావు, జాజ్ వాయించేస్తున్నావు, సాక్సోఫోన్ వాయించేస్తున్నావు, కీబోర్డ్ వాయించేస్తున్నావు, ఫ్లూట్ వాయించేస్తున్నావు. అందులో సరిగమ పదనిస సానిధప మగరిస అని అందుకు చూసారు. సరిగమ పదనిస సానిధప మగరిస, ఇది సప్తస్వరం. సరిగమ పదనిస సానిధప మగరిస. ఫస్ట్ సరిగమ పదనిసలు, తర్వాత జంట స్వరాలు అని అన్నారు. అనగానే ఏంటంటే సరిగమ పదనిస సనిధప మగరిస అంటే సరిగమ పదనిస సనిధప మగరిస, ఇది ఫస్ట్ సరిగమ పదనిస. సరిరి గగమ పదని నిస సరిరి గగమ అని మొత్తం ఇది రెండోది. ఏంటి 3 సార్లు అనాలండి అన్నాడు. నాకు అర్థమైపోయింది. సరిరి గగమ 4 సార్లు అనాలట. అంటే సరిరి గగమ. ఈ సరిగమ పదనిసలు వీళ్ళందరూ పాడుతున్నారు కదా, ఈ రాగాలన్నీ తీస్తున్నారు కదా, ఈ రాగాలు ఇవన్నీ వీళ్ళకి ఎలా వచ్చాయి? అసలు వీళ్ళ తాలూకా మూల పురుషుడు ఎవరు అని ఆలోచిస్తే అసలు ఈ సరిగమ పదనిసలో కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అని ఈ భూప్రపంచంలో ఎవ్వరిని అడిగినా ఎవ్వరూ చెప్పలేరండి. ఎవరు వాయిస్తాడు? అసలు ఆ సప్త స్వరాలు సరిగమ పదనిస అది ఖచ్చితంగా రావాలి. అది గిటార్లోనైనా రావాలి, ఫ్లూట్లోనైనా రావాలి, ఎందులోనైనా రావాలి. అసలు ఎలా వాయిస్తున్నాడు? దీన్ని ఎవరు కనుగొన్నారు అని అంటే, ఎవరు కనుగొన్నారు అన్నది చెప్పింది ఒకే ఒకటండి, అది ది బైబిల్. ఎవరు ఈ సంగీతాన్ని కనుగొన్నది అని బైబిల్లోకి వెళ్ళేసరికి ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నాడండి సంగీత విద్వాంసుడు, సంగీత సింహ, సంగీత పితామహుడు. 4వ అధ్యాయం 21. అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుకు చేయు వారందరికీ మూల పురుషుడు. సంగీతంలో ఈ సరిగమలు కనిపెట్టినటువంటి వారిలో మూల పురుషుడట. ఎవరట? ఏం పేరు ఆయన పేరు? యూబాలు. ఏబాలు? యూబాలట. అంటే ఈ సంగీతాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరో అని కరెక్ట్ గా చెప్పింది బైబిల్. అంటే సంగీతం కోసం కూడా చెబుతుంది అన్నమాట బైబిల్. సంగీత శాస్త్రాన్ని చెప్పగలదు బైబిల్.
సకల శాస్త్రాలనే చెప్పగలదు బైబిల్. యోబాలు అనే ఆయన సితారా సానిక, సితారా తెలుసు కదండి, ప్రకృతి జననానికి ఆ పాటలో అని అంటే దాంతో సితారా అంటారు దాన్ని. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం. ప్రకృతి జననానికి ఆ పాటలో అని అంటే దాంతో సితారా అంటారు దాన్ని. ఈ సితారలో ఈ సరిగమ పదనిస అనే ఈ థాట్ ఈ యోబాలకి ఎలా వచ్చింది మీరు చెప్పాలి. ఆదామేమైనా సంగీత సింహ, అవ్వేమైనా సంగీతంలో విద్వాంసురాల, ఆ తర్వాత షేతు, ఏనోషు. ఈ యోబాలుకి అసలు సంగీతం, ఈ సప్తస్వరాలు కనుక్కోవాలనుకునేటటువంటి థాట్ ఎలా వచ్చింది తనకి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను సంగీతం నేను సంగీతం ఈ పాటలన్నీ చేసేస్తున్నాను కానీ విచిత్రం ఏంటంటే నేను ఎక్కడ కీబోర్డ్ నేర్చుకోలేదండి. కీబోర్డ్ ఎక్కడ నేర్చుకోలేదు. నేను డైరెక్ట్గా కీబోర్డ్ వాయించాను. నేను అనుకున్నాను నేను ఎలా వాయించాను, నాకెలా సంగీతం వచ్చింది అని ఆలోచించాను. మా తాత ముత్తాతలు తండ్రులా అని ఆలోచిస్తే ఇలా వెనక్కి వెళ్ళిపోతే అసలు ఈ సప్త స్వరాలు ఈరోజు సంగీతం అని ఎవరెవరైతే వాయిస్తున్నారో వాళ్ళందరూ ఈరోజు ఆ సప్త స్వరాలు వాయించడానికి గల కారకుడు యోబాలని తేలిపోయింది. యోబాలుకి ఎలా వచ్చింది, యోబాలులో ఈ సంగీతం ఎలా వచ్చింది, సంగీతం ఎలా పుట్టింది, ఇతనికి ఎలా తెలుసు, అసలు ఈ థాట్ ఈయనకి ఎలా వచ్చింది అని ఇంకా బైబిల్లోనికి నేను వెళ్ళిపోయానండి. ఇప్పుడు ఏమర్థమైందంటే ఈ యోబాలు అనే ఆయన భూమి మీద సితారాను కనుగొనక మునుపు, ఇతడు ఈ సప్త స్వరాలు కనుగొనక మునుపు, సానికను తయారు చెయ్యక మునుపు, ఈ రాగాలు, ఈ సప్త స్వరాలు ఈయనలోనికి ఎలా వచ్చాయి అని నేను ఆలోచించేసరికి ఈయనది ఎక్కడ కాపీ కొట్టాడో, ఎక్కడ విన్నాడో అని ఆలోచించేసరికి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి వచనం దొరికింది. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దాని పరిమాణము చెప్పు. 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దేవదూతలందరూనట ఆనందించి జయధ్వనులు చేస్తున్నారట. అంటే దేవదూతలు ఎవరో తెలుసా? పెద్ద సింగర్స్, సంగీతము తెలిసినటువంటి వారు దేవదూతలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా ఉంచండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వీళ్ళేం చేస్తున్నారట? గాన ప్రతిగానాలట. అంటే వీళ్ళు పెద్ద సింగర్స్ అన్నమాట. గానం ప్రతిగానం. సరిగమ పదనిస అంటే అటుండి, సరిగమ సనిదప మగరిస అంటే చూడండి, గాన ప్రతిగానాలు. ఇలా దేవదూతలందరూ యెహోవాని ఏం చేస్తున్నారంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారంటే టోటల్గా దేవదూతలందరూ పాటలు పాడుతుంటారన్నమాట. రోజు పాట కచేరీ, రోజు పాటలే, గానం ప్రతిగానాలు. ఈ గానం ప్రతిగానాలే కాకుండా ఇంకా పరలోకంలో ఏం జరుగుతుందంటే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు 28వ అధ్యాయము 13వ వచనము. యెహెజ్కేలు 28వ అధ్యాయము 13వ వచనము చివరి మాట.
నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అంటే పరలోకంలో ఏం వాయిస్తారట? పిల్లన గ్రోవి, ఫ్లూట్. ఫ్లూట్ అండి. అంటే దేవదూతలకు ఏమొచ్చు అనమాట? ఫ్లూట్ వాయించడం వచ్చు, గిటార్ వాయించడం వచ్చు. గిటారా వాయించడం వచ్చు, సాక్స్ వాయించడం వచ్చు. రాసు వాయించడం వచ్చు, పెద్ద పెద్ద బోరలు వాయించడం వచ్చు. అసలు వీళ్ళందరికీ ఈ సంగీతం ఎలా వచ్చింది? రెండో ప్రశ్న. వాళ్ళందరూ ఇలాంటి గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు, పరలోకంలో ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు, పెద్ద పెద్ద బోర్లు వాయిస్తున్నప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 38వ అధ్యాయం మళ్ళీ 7వ వచనానికి రండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనము. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనము. ఉదయ నక్షత్రము ఏకముగా కూడి పాడినప్పుడు పాడుతున్నారట. ఏం పాడుతున్నారట అండి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, తర్వాత దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడు అంటే, భూమికి దేవుడు పునాదులు వేస్తుంటే కోటాను కోట్ల మంది దేవదూతలు పాటలు పాడేస్తున్నారటండి. పరలోకంలో పాటలు పాడుతున్నారు, భూమికి పునాదులు వేసినప్పుడు ఇక్కడ పాటలు పాడేస్తున్నారు. ఈ పాటలన్నీ పాడుతుండేటప్పటికీ యోబాలు ఎక్కడ ఉన్నాడో తెలుసా? యోబు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఈ సంగీత సింహ జాన్సన్ విక్టర్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇళయరాజా ఎక్కడ ఉన్నారో తెలుసా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నారో తెలుసా? ఏఆర్ రెహమాన్ ఎక్కడ ఉన్నారో తెలుసా? అసలు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎక్కడ ఉన్నారో తెలుసా? కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 1వ వచనం తీయండి. కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 1వ వచనము. కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 1వ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి ఉన్నామట. ఎవరు? అందులో ఒక మోషే, అందులో ఒక దావీదు, అందులో ఒక యెహెజ్కేలు, అందులో యోబు, అందులో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ జయశాలి పిడి సుందర్రావు గారు, మొత్తం ఈ డిప్యూటీ డైరెక్టర్స్ మనమంతా ఉన్నామండి. ఎంతకాలం ఉన్నాం? ఎంతకాలం ఉన్నాం చెప్పండి? తరతరములు. దేవునిలో ఎంతకాలం ఉన్నాం? తరతరములు ఉన్నాం. తరతరములు దేవునిలో మనం ఉన్నప్పుడు దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానాలు, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఈ పాటలు అలా పాడుతున్నారు 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 పాడుతున్నారు. వాళ్ళు పాడుతున్నప్పుడు మనమంతా ఎక్కడ ఉన్నాము? తరతరములు తండ్రి గర్భములో ఉన్నాము. అంటే తండ్రిలో మొత్తం మనమంతా ఉన్నాం. 700 కోట్ల మంది ప్రపంచ జనాభా. ఇంతవరకు చనిపోయినటువంటి వారు కోటాను కోట్ల మంది, మొత్తం ప్రపంచ ప్రజలందరూ తండ్రి అయినటువంటి దేవుని గర్భములో తరతరములు 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 ఉన్నప్పుడు, ఆయన గర్భములో నువ్వున్నావు, నేనున్నాము, అందరము అందులో ఉన్నాం. అప్పుడేం చేస్తున్నామో తెలుసా? వాళ్ళు పాడుతున్నటువంటి ప్రతి పాట మనం వింటున్నాం. నమ్మరా? లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము
41 ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. గర్భములో ఉన్నటువంటి యోహాను గారట ఎలిజబెత్ వందన వచనము వినగానే ఆ వందనాలండి అనగానేనట గర్భములో ఉన్న శిశువు ఏం చేస్తుందట? గంతులు వేసేదట. తల్లి గర్భములో ఉన్న 6 నెలలు బాప్తిస్మిచ్చి యోహానుకే ఆమె తల్లి చెవి నుండి వినేస్తున్నాడు వందనవచనమని తెలిసిపోయింది. దీనికి ఏం తెలిసింది? వందనవచనము 44. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. 6 నెలలు ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను తల్లి గర్భములో 6వ నెలలోనే గంతులు వేస్తున్నాడు అంటే తన తల్లి చెవి నుండి వస్తున్నటువంటి సంకేతాలు, ఈ మాటలు, ఇవి ఆనందవచనాలు అని ఇదంతా కూడా తెలిసిపోతుందండి. ఎవరికి? గర్భములో ఉన్న 6 నెలల బిడ్డకి. మరి మనమంతా ఎవరి గర్భములో ఉన్నాం? తండ్రి అయిన దేవుని గర్భములో ఉన్నాం. ఎంతకాలం ఉన్నాం? తరతరములు ఉన్నాం. అంటే తరతరముల నుండి ఈ సంగీతం అంతా మనం వినేస్తున్నాం గనుక యోబుతో దేవుడు అంటున్నాడు, యోబు, భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? దేవదూతలందరూ జయధ్వనులు చేసి గాన ప్రతిగానాలు చేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావో తెలుసా? ఇదంతా నీకు తెలుసు. ఇదంతా నీకు తెలుసు. వాళ్ళ పాటలన్నీ తెలుసు, వాళ్ళ గానమంతా తెలుసు, వాళ్ళ రాగాలన్నీ తెలుసు. దేవుడు అంటున్నాడు ఇదంతా నీకు తెలుసు. అలాంటి దేవుని తండ్రి అయినటువంటి దేవుని గర్భములో మనమంతా ఉన్నప్పుడు దేవుడు చేస్తున్నాడండి. భూమి కలుగుగాక, సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, నక్షత్రములు కలుగుగాక అని ఆయన కలుగుగాక అని కలిగిస్తుంటే దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నారు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ భూమిని కలిగించేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడు చెప్పమంటారా? పెద్ద కడుపు వేసుకొని అందులో మనం అంతా కలిసి ఉన్నప్పుడు ఆయన ఈ ప్రకృతిని అంతటిని చేస్తున్నాడు తెలుసా? మనమంతా ఆయన కడుపులో ఉన్నాం. ఆదాములోనికి మనమంతా రావాలి. ఆ రాకముందు ఆయన గర్భములో ఉన్నప్పుడు ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే గర్భములో ఉన్న శిశువు ఎలాగైతే గంతులు వేస్తున్నాడో, దేవదూతలందరూ గాన ప్రతిగానాలు చేస్తుండేటప్పటికీ ఆ గర్భములో ఉన్నటువంటి యోబాలు సంగీతం అంతా బాగా విని 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 తెలుసుకొని భూమి మీద పుట్టిన తర్వాత సితారాను కనిపెట్టాడు. అతనికి ఆ సితార వాయిద్యం ఎక్కడి నుండి వచ్చింది? అతనికి సంగీతం ఎక్కడి నుండి వచ్చింది? అతనికి సప్త స్వరాలు ఎలా వచ్చాయి? దేవదూతలు పాటలు విన్నాడు. దేవదూతలందరూ గాన ప్రతిగానాలు విన్నాడు. తండ్రి గర్భములో ఉన్నప్పుడు అన్ని రాగాలు ఇతనికి అర్థమైపోయాయి. అప్పుడే నేను కూడా ఉన్నాను గనుక ఎక్కడ కీబోర్డు నేను నేర్చుకోకుండా నేనెలా వాయించగలిగానో తెలుసా? నేను కూడా అప్పుడే నేర్చుకున్నాను. ఇదంతా నాకు తెలుసు. ఇదంతా నాకు తెలుసు. ఈ సంగీతం అంతా నాకు తెలుసు. ఈ రాగాలని నేను వినేశాను. అంటే యోబాలులోనికి వచ్చినటువంటి ఈ రాగం అంతా ఎక్కడి నుండి వచ్చింది? దేవదూతల నుండి వచ్చింది. ఈ దేవదూతలు ఎవరు? గాన ప్రతిగానాలు చేసే పెద్ద పెద్ద సింగర్స్. అంతే కదండి, కోయిర్ అంటారు, కోరస్ అంటారు. ఓ ఓ ఇవన్నీ ఏమనుకున్నారు? ఇవన్నీ దేవదూత కోరస్లు అంటారు. అర్థమైందా? అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి వాళ్ళందరూ ఒకేసారి కోటాను కోట్ల మంది పరిశుద్ధ 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 ప్రభువా ఉందండి. ఒకేసారి కోట్ల మంది ఒకేసారి పాడుతుంటే ఎలా ఉంటదండి? అబ్బా, అదిరిపోతుంటది పరలోకం అంతా.
అంటే ఈ సంగీత సింహ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా సంగీతం ఉంటుంది అన్నమాట అనుకున్నాను నేను. దేవదూతలు వదలరు కదా మరి. వాళ్ళందరూ గాన ప్రతిగానాలు చేస్తున్నారు. రైట్, జాగ్రత్త వినాలి. యోబాలు ఎలా సంగీత విద్వాంసుడయ్యాడు, సంగీతం ఇతరులోనికి ఎలా వచ్చిందంటే దేవదూతలు పాడుతున్నారు కనుక ఆ రాగాలన్నీ యోబాలలోనికి వచ్చాయి. వెరీ గుడ్. అలాగే మనమంతా కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుని గర్భంలో ఉన్నప్పుడు ఆ పాటలన్నీ విన్నాము గనుకనే మీకు నేను ఏ పాట రిలీజ్ చేసినా ఆటోమేటిక్గా మీరు పాడేస్తారు. తెలుసా ఎలా పాడేస్తారు చెప్పండి? దేవునిలో ఉన్నటువంటి మీరందరూ బాగా సంగీతం వింటూనే ఉన్నారు, బయటికి వచ్చారు ఈరోజు. అంటే మనలోనికి రాగాలన్నీ ఈ సంగీతం అంతా ఎలా వచ్చిందంటే దేవదూతల గాన ప్రతిగానాలు చేసినప్పుడు ఆ మాటలన్నీ ఆ పాటలన్నీ తండ్రి అయిన దేవుని కడుపులో మనమంతా వినేసామన్నమాట. ఆ వాయిద్యాలన్నీ కూడా మనం వినేసామన్నమాట. అవన్నీ మనకు వచ్చేసాయన్నమాట. అందుకే ఈ సప్తస్వరాలు మనం పలికేస్తున్నాం అన్నమాట. రైట్, మనలోనికి వచ్చినది, యోబాలులోనికి వచ్చినది ఈ సంగీతం అంతా దేవదూతల నుండి అయితే ఇంతకీ దేవదూతలకి ఈ సంగీతం ఎలా వచ్చింది? ఇది నా ప్రశ్న. చెప్పండి, ఎలా వచ్చింది చెప్పమంటారా? మామిడి చెట్టులోనికి తీపి ఎలా వచ్చింది? పెడితే వచ్చింది. ఎవరు పెడితే? దేవుడు పెడితే. మరి దేవదూతలలోనికి ఈ సంగీతం ఎలా వచ్చింది? దేవుడు పెడితే వచ్చింది. మరి దేవుడు ఈ సంగీతం అనేది, ఈ రాగాలు అనేవి దేవదూతలకు ఎలా వచ్చాయి, ఎలా పెట్టాడు అని మనం ఆలోచిస్తే దేవదూతల పుట్టుకు వెళ్ళిపోవాలి. ఎలా పుట్టాయో తెలుసా దేవదూతలు? 148 కీర్తన 2వ వచనం నుండి 5వ వచనం చూడండి. 148 2 నుంచి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. 8వ వచనం 5వ వచనం, యెహోవా ఆజ్ఞయిగా ఆవి పుట్టెను. అంటే దేవదూతల దేవుడు కలుగుగా కానీ కలిగించగా అవన్నీ వచ్చేసేయండి. వాటన్నిటికీ రాగాలు ఎలా వచ్చాయో తెలుసా? వాటిలోనికి రాగం ఎలా వచ్చిందో తెలుసా? దేవుడు పెట్టాడు. అంటే దేవుడు దేవదూతలలో ఇలాంటి రాగాలు పెట్టాడు అంటే ఇంతకీ దేవుడికి ఏమొచ్చు చెప్పండి? దేవుడికి కూడా ఏమొచ్చో తెలుసండి? సంగీతం వచ్చింది. తెలుసా? పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఏ రాగమైనా అనర్గళంగా అనగలిగే వన్ అండ్ ఓన్లీ అతడే యెహోవా ఉన్నవాడు. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు ఎవరు అనుకున్నారు? ఇక ఆయన గురించి ఒక పేరు చెప్పాడు. ఇంతవరకు మీరెప్పుడు వినలేని ఒక షాకింగ్ రెఫరెన్స్ చెప్తాను, జాగ్రత్త చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనము. నిర్గమ 3:14. నేను ఏమంటున్నాడు దేవుడు? అందుకు దేవుడు నేను ఉన్నవాడను. నాలో ఏముంది? సంగీతం ఉంది. ఏమున్నవాడు? అన్ని. నాలో లేనిది ఏముంది జాన్సన్ విక్టర్? నాలో సంగీతం ఉంది. ఒక చెప్పమంటావా జాన్సన్ విక్టర్? నేను ఉన్నవాడను. నెంబర్ 2, నేను అనువాడను. నేను అంటాను. నేను ఉరుము శబ్దం నేను అనలేను, ఆయన అంటాడు. మీకు మెరుపు శబ్దం బాలేదు సరే, ఆయన ఏం చేస్తాడు? అంటాడు. ఏ శబ్దమైనా, ఒక బాంబు పేలినటువంటి పెద్ద శబ్దమైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంటాడు. అందుకే దేవుడు రాసుకున్నాడు, నేను ఉన్నవాడను. నేనేం చేస్తాను తెలుసా? అనువాడను. నేను సితార వాయించను, నేను అంటాను.
నేను ఫ్లూటు వాయించను అంటాను, నేను వీణ వాయించను, నేను నోరు విప్పితేనే వీణలు వచ్చేస్తుంటాయి, పలికితే సప్తస్వరాలు. ఆయన పేరేం పేరు? వాడు ఉన్నవాడు, ఉన్నవాడను, నువ్వేవంటే అది నేను అంటాను, అసలు నువ్వు అనలేనివి కూడా నేను అంటాను. నా పేరే అనువాడు. రిగమ పదనిస అంటావు నువ్వు, అవి సప్తస్వరాలు. నా దగ్గర 8వ స్వరం ఉంది, 9వ స్వరం ఉంది, 10వ స్వరం ఉంది, రకరకాల స్వరాలు ఉన్నాయి. ఎవరనుకున్నారు? నేను తండ్రిని. నాయన నా సంగీతమే దూతలకు వచ్చింది, ఆ దూతలలో ఉన్నటువంటి ఆ గాన ప్రతిగానాలే నీలోనికి వచ్చాయి. మనదంతా సంగీత కుటుంబం. ఇలాంటి సంగీత కుటుంబములో జైశాలి పిడి సుందర్రావు గారికి చిన్న బుల్లి అల్లుడుగా డాన్సర్ విక్టర్ వచ్చాడు. అందుకే దేవుడు ప్రపంచంలో ఎవడు వాయించని విధంగా అద్భుతమైనటువంటి పాటలు వాయించేటటువంటి అద్భుత జ్ఞానం దేవుడు నాకే ఇచ్చాడండి. అందుకే నా పాటలు చూడండి, టాప్. ఏ పాటైనా సంచలనం, రకరకాల పాటలు, రకరకాల ట్యూన్స్ అన్ని వాయించేస్తున్నాను. నేను ఈ సంవత్సరం కూడా అనుకున్నాను, బాబు ఎలా వాయించాలి, ఎలా వస్తే రాగాలంటే మళ్ళీ వచ్చాయి. ఎలా దేవా వచ్చేస్తున్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటే, నాయన నువ్వు ఎక్కడ నేర్చుకోలేదు అనుకుంటున్నావు కదరా, మీ నాన్నరా నేను దేవుడను, నేను ఆత్మను, అదే ఆత్మ నీలో ఉంద కనుక నీకేవచ్చు. గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు నువ్వు నా గర్భంలో ఉన్నావు కనుక నీకేమొచ్చు? సంగీతం వచ్చు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు ఎలా వాయించమన్నాడో పాటలను ఇవ్వండి. దేవుడు బైబిల్లో రాయించాడు చూడండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూడండి. కీర్తనలు 33వ అధ్యాయము 2-3. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. దేవుడు అంటున్నాడు, నాయన సితారతో వాయించండి, సితార భలేగా ఉంటుంది నాయన. ఆ నూతన కీర్తన కొత్త పాట. అసలు నువ్వు రాసేవంటే ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి పాట అని అన్నాడు. ఏమైనా దేవుని పిల్లరా, నిజంగా ఈ సంవత్సరం అండి కొన్ని పాటలు బ్రహ్మాండమైనటువంటి పాటలు అండి. ఆ దేవుని సైన్యం పాట ఎలా ఉందండి, దేవుడు ప్రేమతో ఎలా ఉందండి, ఎదురు చూశాడు ఎలా ఉందండి, అమ్మ అదిరిపోయిందండి. అంతేనా? ఈరోజు వచ్చాయండి బాబు పాటలు, అమ్మ మీద చాలా పాటలు వచ్చాయి. అందుకే నాకు చాలా కసి ఎక్కిపోయిందండి. ఏమని? అమ్మను మించిన దైవం ఉన్నదా ఓసి అంటే అర్థం ఏంటనమాట? ఓసి అమ్మను మించిన దేవుడు ఎక్కడున్నాడు అని దేవుడు పరువు తీశాడు, దుర్మార్గుడు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పగ తీర్చుకొనుట నా పని. జాన్సన్ విక్టర్ ఉన్నాడు, జాగ్రత్త. మరొకడు నా పాట కంటే ముందు మరొక పాట కట్టాడు. ఏమని? అమ్మను మించిన దైవం ఉన్నదని ఒకడన్నాడు. ఆడు సింగలు. ఈడన్నాడు, 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీలాంటి ప్రేమను చూపలేరమ్మా. 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చిన నీలాంటి ప్రేమను చూపలేరు, అందుకని హాస్పిటల్లో ఉంది వాళ్ళ అమ్మ. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు ఊరుకుంటాడండి? దేవుడికి అసలే పగ ఎక్కువండి, దేవుడికి కసి ఎక్కువండి. మీకు తెలీదు, కసక్క అనిపిస్తాడు. కంటి చూపుతో చంపుతానని ఉత్తినే పచ్చాపతో నమ్మకండి. ఆయన మాటతో చంపేస్తాడు, దోమతో కూడా చంపేస్తాడు. కంటి చూపులు అలా చంపేస్తావు, ఉత్తినే డైలాగ్ అది, నమ్మకండి అది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి పాటలు కట్టేస్తున్నారండి. అసలు తల్లి గురించి ప్రపంచంలో ఎవడికి తెలుసండి? తల్లి గురించి నేటి వరకు ప్రపంచంలో ఎవడికి తెలియదండి. నేను చెప్తాను ఏం జరిగిందో. 2 రెఫరెన్స్ చూడండి, అదిరిపోద్ది. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. తల్లులారా, ప్రతి తల్లి ఖచ్చితంగా ఈ రెఫరెన్స్ విని అసలు మీరేంటో మీరు తెలుసుకోవాలండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, చాలండి.
నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి రూపించి ఉన్నవి. చదువుకున్నాం కదండి. తల్లి గర్భములో ఏం జరుగుతుందంటేనటండి, దేవుడు చేతులతో చేస్తాడట. యోబు గారు బ్రహ్మాండం చెప్పారండి. జైశాలి గారు 100 సార్లు చెప్పారండి రిఫరెన్స్. యోబు అంటున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి అంటే ఈ కళ్ళట దేవుడు చేశాడటండి, చేతులట దేవుడు చేశాడటండి. ఎలా చేశాడు? చేతులతో. అంటే ప్రతి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు లోన చేతులు పెడుతున్నాడట. మీకు తెలుసా తల్లి? నిజమండి. పురుషుల్లో ఏం చేయి పెడతాడండి? ఇతనికి ఎలాగా కడుపు రాదు కదా. మీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసమ్మా? గర్భవతిగా ఉన్న తల్లులారా మీకు తెలీదు. లోన 9 నెలలు దేవుడు చేయి పెట్టి మొదట ఎముకలు ఉంటాయి కదా, మరి అస్థిపంజరం, ఈ ఎముకల్ని ఇలా లాగుతాడట. అప్పుడు డాక్టర్ గారేమో ఎముకలను స్కానింగ్ చేయడానికి మెషిన్ ఇలా పెట్టాడట. నిజమండి. అది కూడా చూసేద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ప్రసంగి 11వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏం జరిగిందో. ప్రసంగి 11:5, చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడు. ఎందుకు తెలియదు అన్నాడు చెప్పండి? దేవుని చేతితో ఎముకలు ఆయన చేస్తున్నాడు గనుక ఆ ఆత్మని, ఆ చేతులను ప్రపంచములో ఏ స్కానింగ్ మిషన్ పట్టనే పట్టలేదు. ఎవరిది? దేవుడిది. నా అవయవములు నీ హస్తములతో నిర్మించావు అని యోబు మాట్లాడాడు. అంటే తల్లి గర్భములో ప్రతి అవయవం ముందు ఎముకలు ఇలాగంటున్నప్పుడు స్కానింగ్ మిషన్ ఆయన చేతిని, చర్మం వేసినా తీయలేకపోతుంది, కళ్ళు పెట్టినా తీయలేకపోతుంది. టోటల్గా దేవుడు చేస్తున్నాడండి, చేతులతో చేస్తున్నాడు. పిల్లలు కావాలని కోరుకున్నాడు గనుక స్వయంగా దేవుడే తన చేతులతో తల్లి గర్భములో కూడా ప్రతి నిర్మాణము చేస్తున్నాడు. ఆదాము నిర్మాణం చేసింది ఆయనే. ఆదామును నేల మంటితో నరుని నిర్మించాడు. ఆదాము తర్వాత హవ్వను ఎలా నిర్మించాడు? ప్రక్కటి ఎముకను తీశాడట. ఒక ఎముకను తీశాడు. ఆ ఒక ఎముకలో నుండి 2, 3, 4, 5, 6, 7, 8, 9 206 ఎముకలు రాగాడు. 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు ఎత్తారు. చూశారు? ఆయన రొట్టెలు తీయగలడు. తండ్రి అయిన దేవుడు ఎముకలో నుండి ఎముకలు ఆగేస్తాడు అలాగా. ఇవన్నీ తల్లి గర్భంలో దేవుడు చేయి పెట్టి చేస్తున్నాడట. యోబు అంటున్నారు, ఆయన నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసాయంటే ప్రతి తల్లి గర్భములో ప్రతి బిట్టు పిన్ను ఎముకలు మొదలుకొని నీకు ఎలాంటి పెయింట్ వేయాలి రంగు అంతవరకు దేవుడు ఒక్కడే చేశాడండి. ఆయన చేస్తున్నది చేతులతోనైతే ఆయన చేతులు తల్లి గర్భములో ఉన్నాయన్న సంగతి ఏ స్కానింగ్ మిషన్ నేటి వరకు పట్టుకోలేకపోయింది. అందుకే ప్రసంగి ఎవరు? సొలొమోను మహాజ్ఞాని. ఆ జ్ఞాని అంటున్నాడు, చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతి ఎదిగినది నీకు తెలీదు. ఎందుకంటే మా నాన్న చేతులు ఉన్నాయి, అందులోని తండ్రి అయిన దేవుని చేతులు ఉన్నాయి. ఆ చేతులు దేవుడివి. ఆయన ఆత్మ ఉన్నాడు. ఆత్మను ఎవరు చూడరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సంగతి తెలుసా తల్లి? నీ గర్భములో దేవుడు చెయ్యి పెట్టి ప్రతి అవయవం దేవుడే చేస్తే నువ్వేం చెప్పాలి నీ కొడుక్కి? నాన్న నిన్ను ఎలా తెలుసురా కన్నాను, నిన్నెవరు తెలుసురా చేశారు? ఒరే నేను కాదు, మీ నాన్న కాదురా, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. హవ్వ గురించి చెప్తున్నాను. హవ్వ ఇలా చూసింది ఆదాం కాసి. ఏటి ఇతను వల్ల పిల్లలు పుట్టరు కావాలి, ఏదైనా తోటలు బయటకు వచ్చాం, ఏమి లేవేటి? అప్పుడు అనేసిందండి, నిజంగా బ్రహ్మాండమైన డైలాగ్ అండి. ఏ తల్లి అనలేని మాట అన్నది. యెహోవా దయ వలన, ఆదాము దయ వలన, డాక్టర్ దయ వలన అనలేదు. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటే
నా గర్భములో బిడ్డలు పుట్టాలి అంటే యెహోవా ఒక్కరే నిర్మించగలడన్న మాట అన్న సంగతి అవ్వకు తెలిసిపోయింది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి తల్లికి తెలియాలి, దేవుడే నీ బిడ్డలను నిర్మిస్తున్నాడని. ఇలాంటి విషయాలు తల్లికి తెలియకపోవటం వలన ప్రతి తల్లి ఏమనుకుందంటే, నాన్న నిన్ను కన్నది నేనే నాన్న, అమ్మా నవమాసాలు మోసేన్రా నాన్న నిన్ను, అయ్యితో అలాగమ్మా, అమ్మను మించిన దైవం ఉన్నదా, పట్టించి కట్టాడు పాటలా. అప్పుడు మరొకడు ఉన్నాడు, ఆడికి అమ్మే ఈవిడి చెప్పింది, నాయన తల్లిరా నేను, ఏమనుకున్నావురా, నువ్వు పుట్టక ముందురా నువ్వు గర్భంలో పడినది మొదలుకొని ఏవి తినకుండా సరిగ్గా పడుకోకుండా ఊర్రా ఎంత జాగ్రత్తగా దీన్ని ఇలాగా చూసుకొని ఉన్నాను రా, 9 నెలలు నిద్రలేవు కొడుక. అవునమ్మా, అవునా, అయితే నేను పాట కడతానమ్మా. ఏం పాట? ఆ పాట కాదు, ఇంకా కొంచెం పెంచిన ఆయనను, 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా. ఈ పాటలో అందుకే దేవుడికి అర్థమైపోయిందండి, ఇంకా లాభం లేదు నాయనా, నువ్వు ఒక పాట కట్టేయాలి. అందుకే నేను కట్టేశాను. అమ్మకు ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వలేదు. అందుకే నేటి పాటలలో అమ్మను మించిన దైవం ఉన్నదా అంటూ 100 మంది దేవుళ్ళు కలిసొచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా అని రచయితలు దేవుని పరువు తీస్తున్నారు. దేవుడే లేకుంటే తల్లే లేదు, గాలిని దేవుడు చెయ్యకుంటే నీ తల్లి పాలతో పెంచనే లేదు. చరిత్రలో ఏ ఒక్కరూ వ్రాయనిదే ఈ దేవుని పాట. అమ్మను మించిన వారెవరూ లేరా? అమ్మను మించిన వారెవరూ లేరా, నాన్నను మించిన వారెవరూ లేరా, అమ్మను మించిన వారెవరూ లేరా, నాన్నను మించిన వారెవరూ లేరా. నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి ముందే మరణిస్తే, పెంచిందెవరు, ఆకలి తీర్చిందెవరు? దేవుడే దేవుడే నిన్ను పెంచింది దేవుడే, దేవుడే దేవుడే నిన్ను ఉంచింది దేవుడే. అమ్మను మించిన వారెవరూ లేరా, నాన్నను మించిన వారెవరూ లేరా. బిడ్డను కని తల్లులెందరో చనిపోతున్నారు, బిడ్డను కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. బిడ్డను కని తల్లులెందరో చనిపోతున్నారు, బిడ్డను కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. ఆ తల్లి ప్రేమించిందా, ఈ తల్లిలోన ప్రేముందా? ఆ తల్లి ప్రేమించిందా, ఈ తల్లిలోన ప్రేముందా? వదిలేసిన బిడ్డను చూసింది దేవుడే,
ఆ బిడ్డకు గాలి నీరిచ్చింది దేవుడే, వదిలేసిన తల్లులు ఎందరో లేరా? ఆ దేవుడు నిన్ను వదిలేశాడా? అమ్మను మించిన వారెవరు లేరా? నాన్నను మించిన వారెవరు లేరా? దేవుని గూర్చి పెంచని తల్లి తల్ల, దేవుని గూర్చి పెంచని తండ్రి తండ్రా, దేవుని గూర్చి పెంచని తల్లి తల్ల, దేవుని గూర్చి పెంచని తండ్రి తండ్రా. బహుమానమని మరిచిందా, అవమానమని వదిలిందా? బహుమానమని మరిచిందా, అవమానమని వదిలిందా? వదిలేసిన బిడ్డే దేవుని బిడ్డని మరువకు, నిన్ను తల్లిగా మార్చింది దేవుడని మరువకు. ఆడబిడ్డే దేవుడు వద్దనుకున్నాడా? అనుకుంటే దేవుడు స్త్రీని సృజిస్తాడా? అమ్మను మించిన వారెవరు లేరా? నాన్నను మించిన వారెవరు లేరా? నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి ముందే మరణిస్తే, పెంచిందెవరు? ఆకలి తీర్చిందెవరు? దేవుడే దేవుడే నిన్ను పెంచింది దేవుడే, దేవుడే దేవుడే నిన్ను ఉంచింది దేవుడే. అమ్మను మించిన వారెవరు లేరా? నాన్నను మించిన వారెవరు లేరా? నీ తల్లి నిన్ను వదిలేస్తే, నీ తండ్రి ముందే మరణిస్తే, పెంచిందెవరు? ఆకలి తీర్చిందెవరు? పెంచిందెవరు? ఆకలి తీర్చిందెవరు? ఇది పాట అమ్మ చెప్పాలి. అందుకే యేసుప్రభు వారు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఈ సెమినార్లో వాక్యాన్ని ఎవరైతే బాగా నేర్చుకొని పిల్లలకు బోధిస్తారో వాళ్ళే నా తల్లి అని అన్నాడండి. మన దేవుని పిల్లరా, తల్లి గర్భములో ఏమి జరిగిందో అన్నది నిజంగా ఏ తల్లికి తెలిసినా ఆమె ఖచ్చితంగా చెబుతుంది తన కుమారుడికి, నాన్న నేను కాదురా తల్లిని, మీ నాన్న కాదురా నాన్న, దేవుడే దేవుడే నేను కలిగించింది, కన్నది, పెంచింది దేవుడే అని ప్రతి తల్లి చెప్పాలండి. నాకు మా అమ్మ చెప్పలేదండి, జైశాలి పిడి సుందర్రావు గారు మాత్రమే చెప్పారు.